Hello everyone. Good morning all of you. Hope you all of you fine. Happy to see you again. So చూడండి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ మనకి ఫస్ట్ టాపిక్ అంటే ఫస్ట్ యూనిట్ అనేది అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సెకండ్ లెసన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో చాలా బాగా రెస్పాండ్ అయ్యారండి క్లాస్కి అందరూ కూడా. ఏంటంటే మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి సిలబస్ కానీ ఫస్ట్ యూనిట్ కానీ అయిపోయింది మనకి. విత్ నోట్స్ కూడా చెప్పుకున్నాం, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ యూ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. సో ఏంటంటే ఇప్పుడు మనకి సెకండ్ లెసన్ అండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అయితే ఏంటి ఇంత చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంత ఈజీగా ఉన్నాయంటే ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫిజిక్స్ చాలా చాలా ఈజీ అండి, చాలా చాలా యూస్ఫుల్ కూడా. అంటే మిగతా సబ్జెక్ట్స్ ఎందుకు చదువుతామో ఏంటో నాకైతే ఐడియా లేదు, కానీ ఫిజిక్స్ చదవాలంటే మనకి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ నెక్స్ట్ లెర్నింగ్ మనకి తెలుసుకోవడం కానీ నేర్చుకోవడం కానీ చాలా ఈజీగా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనా కాకపోతే కామెంట్ బాక్స్లో పెట్టండి, కామెంట్స్ పెట్టండి. సార్ అర్థం కావట్లేదండి, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. లేకపోతే మీ వాయిస్ వినిపించట్లేదండి, లేకపోతే ఏదైనా సంథింగ్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అయితే మాత్రం మీ అందరికీ క్లాస్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో సెకండ్ యూనిట్ అండి, సెకండ్ లెసన్. యాక్చువల్గా మనకి ఫస్ట్ ఇయర్లో 14 లెసన్స్ ఉన్నాయి. 14 లెసన్స్ నుంచి మనకి 60 మార్క్స్ వస్తాయని చెప్పుకున్నాం. ఫస్ట్ లెసన్ నుంచి 2 మార్క్స్ వస్తాయన్నాను. 5 క్వశ్చన్స్ చెప్పుకున్నాం. 5లో క్వశ్చన్ పబ్లిక్లో డెఫినెట్గా వస్తుంది. సో అవన్నీ కూడా వన్ వర్డ్ అదే 1 లైన్ 2 లైన్ క్వశ్చన్స్ ఆన్సర్స్. సో ఫస్ట్ లెసన్ అనేది మనకి కొంచెం అయింది. అంటే అదే సార్ అంత ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అంటే సో మీరు ఇంకొంచెం 1-2 సార్లు చూసుకొని 1-2 సార్లు చదివితే మీకు చాలా చాలా ఈజీగా అర్థం అవుతుంది, చాలా చాలా ఈజీగా వస్తుంది మార్క్స్ అన్ని కూడా. సో మనకి సెకండ్ లెసన్ చాలా చాలా సరదాగా ఉంటుందండి. సరదా అంటే ఇన్ ది సెన్స్ ఏంటి సరదా అంటున్నారంటే, సరదా అంటే ఇవన్నీ నేర్చుకోవాలని అనిపించాలండి మనకి. సో we would like to learn, we want to learn, we should learn. అంటే మనకి కొన్ని రావాలి, కొన్ని నేర్చుకోవాలి. సో అలాంటి లెసన్ అండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. సో డైలీ లైఫ్లో మనం రొటీన్ లైఫ్లో రోజు చూసేవే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా? అసలు ఏంటి యూనిట్స్ అంటే ఏంటి, మెజర్మెంట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ నాకు చెప్పండి, ఎవరైనా వాట్స్ ద టైం అన్నారు అనుకోండి, టైం ఎంత అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు మీరు? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 11 అయింది అనుకోండి, 11 AM అయింది అనుకోండి. ఓకేనా, 11 గంటలు అయిందని చెప్తాం. ఇంకా 11:30 అయింది అనుకోండి, 11:30 అయింది, లేకపోతే 11:15 అయింది, 12 అయింది. ఇవన్నీ టైంని మనం ఎందుకు ఎలా చెప్తున్నాం? ఆ టైంలో 12 అవర్స్ క్లాక్లో, లేకపోతే 24 అవర్స్ ఎందుకు ఉండాలి ఒక రోజులో, 30 అవర్స్ ఎందుకు ఉండకూడదు, ఒక మంత్కి ఒక నెలకి 30 డేస్ ఎందుకు ఉండాలి, 35 డేస్ ఎందుకు ఉండకూడదు, లేకపోతే 1 ఇయర్కి 365 డేస్ ఎందుకు ఉండాలి, లేకపోతే 366 డేస్ ఎందుకు ఉండాలి, 400 500 1000 డేస్ ఎందుకు ఉండకూడదు అని అన్ని డౌట్స్ మీకు రావాలి. ఆ డౌట్స్ మీరు నన్ను అడగాలి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనండి, అది ప్రాసెస్. అయితే యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లోకి ప్రతిదీ కూడా వస్తుందండి, ప్రతి టాపిక్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన హైట్ని చెప్పాలనుకోండి, ఫీట్స్లో చెప్తాం, 5 అడుగులు 6 అడుగులు 5.3 5.4 5.5 అలా చెప్తాను. అలాగే వెయిట్ అడిగారు అనుకోండి, ఒక 50 kgs 60 kgs 70 kgs అలాంటివన్నీ కూడా మనం చెప్తూ ఉంటాం. సో టైం ఎంత అంటే టైం చెప్తాం, లేకపోతే ఏదైనా బస్ ఛార్జ్ కానీ లేకపోతే ఆటో ఛార్జ్ కానీ లేకపోతే ఏదైనా అయింది అనుకోండి, దానికి మనం మనీతో చెప్తాం. ఓకే, టికెట్ రేట్ చెప్తాం, లేకపోతే మొబైల్కి ఒక రేట్ చెప్తాం. ఇవన్నీ ఏంటంటే మనకి కొన్ని ఉండాలి, కొన్ని డిఫైన్ చేయాలి, కొన్ని మనం ఇలాగే మెజర్ చేయాలి, కొన్నింటిని మనం ఇలాగే తీసుకోవాలనేది ఉంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉందనుకోండి, రైస్ మనం తినాలి అంటే నవలాలి, చూయింగ్ చేయాలి, దాని తర్వాత మిగతాది స్వాలో. ఓకేనా? సో రైస్ నేను డైరెక్ట్గా తాగేస్తున్నట్టు అవుతుందా? సో కొన్ని వాటికి కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి. ఏంటంటే కొన్ని క్వాంటిటీస్ ఉంటాయి. ఓకేనా? అలాగే కొన్ని వాటికి క్వాలిటీస్ ఉంటాయి. సో వీటి గురించి మనకి ఈ లెసన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు అడిగి చెప్తాను, 2-4 సార్లు, 4-8 సార్లు చెప్తాను. కాకపోతే ఈ లెసన్ మీకు అలాగా బ్రెయిన్లో రిజిస్టర్ అయిపోవాలి, అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. ఓకేనా? ఇందాక క్వాంటిటీ అన్నాను. క్వాంటిటీ అంటే ఎంత? 1 kg ఆఫ్ రైస్ ఆర్ 1 kg ఆఫ్ షుగర్. సో షుగర్ని కేజీలో ఎందుకు చెప్పాలి, లీటర్స్లో ఎందుకు చెప్పకూడదు? ఓకేనా? లేకపోతే 1 లీటర్ ఆఫ్ పెట్రోల్, పెట్రోల్ లీటర్లో ఎందుకు చెప్పాలి, కేజీస్లో ఎందుకు చెప్పకూడదు? ఓకేనండి.
సో మనం ఇప్పుడు వెహికల్స్ కి గ్యాస్ అదే ఎయిర్ పెడతాం. సో 20 మోల్స్ ఆఫ్ ఎయిర్. సో మోల్స్ ఆఫ్ ఎయిర్. సో ఎయిర్ ని మోల్స్ లో ఎందుకు చెప్పాలి మనం, కేజీస్ లో ఎందుకు చెప్పకూడదు, లీటర్స్ లో ఎందుకు చెప్పకూడదు అంటే ఏం చెప్తాం, ఇవన్నిట్లు కూడా కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఏముంటాయండి, ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఆ క్వాంటిటీస్ ఏంటి, దాని క్వాలిటీ ఏంటి, దాన్ని మనం ఎలా చెక్ చేయాలి, దాన్ని మనం ఎలా మెజర్ చేయాలి, దానివల్ల మనకి ఏంటి యూజ్ అనేది ఈ లెసన్ నుంచి నేను డీటెయిల్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీ ఏంటంటే, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటంటే, ఫిజికల్ క్వాంటిటీ అంటే అంటే మనం కొలవగలిగేది. సో we can measure it. A physical quantity is a quantity which can be measured, సో మనం మెజర్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ బాలుడు, లేకపోతే నూనెడు, లేకపోతే జానెడు. సో దీన్ని ఎలా మనం మెజర్ చేస్తాం అంటే, ఇవన్నీ కూడా ఫిజికల్ క్వాంటిటీస్. అవన్నిటిని మనం పట్టుకోగలం, వాటిని మనం వెయిట్ చేయగలం. ఐ మీన్ వెయిట్ మెషిన్ లో పెట్టి మనం వెయిట్ చూడగలం, లేకపోతే దాన్ని కొలవగలం అనే వాటిని ఏమంటారంటే మనం ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఏమంటాం, ఫిజికల్ క్వాంటిటీ అంటాం. అంటే ప్రతి ఆబ్జెక్ట్, ప్రతి వస్తువు, ప్రతి అది కూడా మనం ఏం చేస్తామంటే దాన్ని మనం కొలవగలగాలి. అంటే వి షుడ్ మెజర్, ఎంతో కొంత దాన్ని మనం మెజర్ చేయగలం. సో ఇప్పుడు మనం ఎయిర్ అంటున్నాం, గాలిని కూడా మనం మెజర్ చేయగలుగుతున్నాం. ఎల్పిజి గ్యాస్ ఉంటుంది, గ్యాస్ వచ్చేసి 14.5 కేజీస్, 14.5 కేజీలు ఉంటుంది. సో దాన్ని కూడా మనం కేజీలో చెప్తాం, లేకపోతే మోల్స్ లో చెప్తాం. సో ఈ అందరినీ మనం ఏం చేస్తున్నాం, మెజర్ చేస్తున్నాం, కొలుస్తున్నాం, పట్టుకుంటున్నాం. సో ఇవన్నీ గురించి మనకి తెలియాలి. ఏంటండి, ఫిజికల్ క్వాంటిటీ. ఏంటండి, ఫిజికల్ క్వాంటిటీ. దట్ మీన్స్ విచ్ కెన్ బి we can measure. సో మనం మెజర్ చేయగలిగే దాన్ని ఏమంటాం, ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఓకేనా. సో ఫిజికల్ క్వాంటిటీ దగ్గర వచ్చేటప్పుడు మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎన్ని టైప్స్ అండి, 2 టైప్స్. ఏంటంటే అవి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. ఏంటండి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ. ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటే ఫండమెంటల్ గా ఉండాలి, ఫండమెంటల్ గా బేసిక్ గా ఉండాలి. దాన్ని మనం ఏమంటాం, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీ అంటాం. ఓకేనా. సెకండ్ వన్ derived physical quantities. ఏంటండి, derived physical quantities. derived physical quantity. సో ఏంటి derived physical quantity అంటే వీటి నుంచి వచ్చేది, ఫండమెంటల్ నుంచి వచ్చేది derived. ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. ఓకేనా. సో అసలు ఏంటి ఫిజికల్ క్వాంటిటీ ఏంటి, ఫండమెంటల్ క్వాంటిటీ ఏంటి, derived క్వాంటిటీ అంటే ఏంటి అనేది మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ క్వాంటిటీలో ఫండమెంటల్ క్వాంటిటీస్ మనకి 7 ఉంటాయి. ఏంటి, 7 ఉంటాయి. దీన్ని మనం చేంజ్ చేయలేం, వీటిని మనం మార్చలేం. సో ఆ 7 ఏంటో చూద్దామండి. ఫస్ట్ వన్ మాస్. సెకండ్ వన్ లెంత్. థర్డ్ వన్ టైమ్. ఫోర్త్ వన్ luminous intensity. luminous intensity. Fifth one amount of substance. amount of substance. Okay. Sixth one temperature. ఏంటండి, టెంపరేచర్. సెవెంత్ వన్ కరెంట్. సెవెంత్ వన్ ఏంటండి, కరెంట్. ఈ 7 కూడా ఏంటంటే, ఈ 7 కూడా మనకి ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్. అదేంటి సార్ ఏవో రాశారు మాకు అర్థం కావట్లేదు, ఇది ఫిజికల్ క్వాంటిటీస్ అని మీరు ఎలా అంటారంటే ఏం చెప్తానంటే, ఈ 7 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది ఎప్పుడు కూడా మారవు అన్నమాట, ఎక్కడికి వెళ్ళినా కూడా మారవు. సో ఫస్ట్ వన్ మాస్. అంటే ప్రతి దానిలో మాస్ ఉంటుంది. నాకు కొంచెం మాస్ ఉంటుంది. మాస్ అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. గ్రావిటీ యాక్ట్ చేసే మాస్. వెయిట్ అంటే వెయిట్ అన్నమాట. ఓకేనా. దీనికి కొంచెం మాస్ ఉంటుంది, బోర్డుకో మాస్ ఉంటుంది, నాకో మాస్ ఉంటుంది, ఈ బిల్డింగ్కో మాస్ ఉంటుంది. సో దాన్ని మనం మాస్ అంటాం. ఓకేనా, అది క్లియర్. నెక్స్ట్ వన్ ఏంటి, లెంత్. ఏంటండి, లెంత్. లెంత్ అంటే ఏంటి, పొడవు. ఓకేనా. సో ఈ బోర్డుకు ఒక లెంత్ ఉంటుంది, నాకో లెంత్ ఉంటుంది, బిల్డింగ్కో లెంత్ ఉంటుంది, సో ఈ క్యాన్కో లెంత్ ఉంటుంది. వీటన్నిటికీ కూడా లెంత్స్ ఉంటాయి, డిఫరెంట్ లెంత్. దాన్ని మనం చేంజ్ చేయాలి.
ఓకేనా. చేంజ్ చేయడం అంటే అది ఫండమెంటల్, అది బేసిక్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ టైం అండి. ఏంటండి టైం. టైం అంటే ఏంటి? ఎవ్రీవేర్ మనం ఎక్కడికి వెళ్ళినా టైం చూడాలి. మన ఏజ్ అనేది టైంతో పాటు చేంజ్ అవుతుంది, ఇయర్స్ అనేవి కూడా టైంతో పాటు చేంజ్ అవుతాయి, తర్వాత సెకండ్స్ మినిట్స్ ఇవన్నీ కూడా టైంతో పాటు చేంజ్ అవుతాయి. టైంతో పాటే మనకు తెలుస్తుంది మనం ఫాస్ట్గా నడుస్తున్నామా, ఫాస్ట్గా వెళ్ళగలుగుతున్నామా, లేదా స్లోగా వెళ్ళగలుగుతున్నామా అనేది టైంతోనే బేస్ అవుతుంది. ఓకేనా. తర్వాత చూడండి లుమినస్ ఇంటెన్సిటీ అండి. లుమినస్ ఇంటెన్సిటీ అంటే లైట్ అండి, సింపుల్ గా చెప్పాలి ఏంటండి లైట్. లైట్ కోసం మనం ఏం చెప్తామంటే లుమినస్ ఇంటెన్సిటీ అని. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. అంటే ఎవ్రీ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్. సబ్స్టెన్స్ అంటే ప్రతి సబ్స్టెన్స్, నేను సబ్స్టెన్స్, బోర్డు సబ్స్టెన్స్, తర్వాత ఈ బిల్డింగ్ కూడా సబ్స్టెన్స్, ఎవ్రీథింగ్ ఈ సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్ మనం ఎలా చెప్తాం, దాన్ని మనం ఎలా మెజర్ చేస్తాం. ఓకేనండి. నెక్స్ట్ సిక్స్త్ వన్ టెంపరేచర్. ఏంటండి టెంపరేచర్. ఏదైనా ఒక బాడీ అనేది హాట్ గా ఉందా లేకపోతే కోల్డ్ గా ఉందా అనేది టెంపరేచర్ బట్టి మనం చెప్తాం. ఓకేనా. అలాగే సెవెంత్ వన్ ఏంటండి కరెంట్. సెవెంత్ వన్ ఏంటి కరెంట్. కరెంట్ అంటే మీకు తెలిసింది. సో ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ గురించి మనం చూద్దాం. ఓకేనా. ఒకసారి ఈ సెవెన్ గురించి మనం ఏంటి, దీనికి ఏంటి యూనిట్స్ ఏంటి, దీన్ని మనం ఎలా మెజర్ చేస్తామో ఒకసారి చూడాలండి. సో మాస్ కి యూనిట్స్ వచ్చేసి ఏంటండి కేజీ. ఏంటండి కేజీస్. అయితే మనకి 3 టైప్స్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయి. వీటిని మనం ఎలా డైరైవ్ చేయొచ్చు అంటే గ్రామ్స్ లో, కేజీస్ లో, పౌండ్స్ లో. గ్రామ్స్, కేజీస్, పౌండ్స్ అవి తర్వాత చెప్తాను. సో మనం మామూలుగా ఎందులో చెప్తాం కేజీస్ లో చెప్తాం. హాఫ్ కేజీ, 1 కేజీ, 2 కేజీ, 5 కేజీ, 10 కేజీ. ఓకేనండి. నెక్స్ట్ చూసుకుంటే లెంత్. లెంత్ వచ్చేటప్పటికి మనం లెంత్ ని మీటర్స్ లో చెప్తాం. ఎందులో చెప్తాం మీటర్స్. మీటర్స్ లో చెప్తాం లెంత్. ఓకేనా. లెంత్ కూడా మళ్ళీ మనం సెంటీమీటర్స్ లో చెప్పొచ్చు, ఫీట్స్ అడుగుల్లో చెప్పొచ్చు, ఓకే మీటర్స్ లో కూడా చెప్పొచ్చు. కాకపోతే మీటర్స్ అనేది కరెక్ట్ పాయింట్. సో అది ఎలా తర్వాత చెప్తాను. నెక్స్ట్ టైం ఎందులో చెప్తామండి సెకండ్స్ లో చెప్తాం. ఓకేనా. సెకండ్స్ లో చెప్పొచ్చు, మినిట్స్ లో చెప్పొచ్చు, అవర్స్ లో చెప్పొచ్చు, డేస్ లో చెప్పొచ్చు, ఇయర్స్ లో చెప్పొచ్చు, అలాగే 10 ఇయర్స్ ఒకసారి చెప్పొచ్చు. అలా అంటే మన తెలుగులో అయితే చాలా ఉంటాయండి. అంటే గంట, గడియ, వర్షం, వారం, రోజు, నెల, సంవత్సరం, దశాబ్దం, లేకపోతే శతాబ్దం, అలాగే 1000 సంవత్సరాలు ఒకసారి అయితే సహస్రం, ఇలా చెప్తాం అనమాట. ఇవన్నీ మనం మెసేజ్ చేయగలిగాం. ఒక పెద్ద ఒక వస్తువు ఉన్నటువంటి మనం మెసేజ్ చేయగలిగాం. దాన్ని మనం సింపుల్ గా యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ లెసన్ నుంచి నేర్చుకుంటాం. ఓకేనా. ఏంటంటే ఈ లెసన్ లో అన్ని కవర్ అయిపోతాయి, కానీ మనకు కావాల్సింది తెలిస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ ఉందని ఒక పెద్ద నక్షత్రం ఉంది, అది ఎంత వెయిట్ ఉందో మనం చెప్పాలి, అది ఎంత మాస్ ఉందో చెప్పాలి ఈ లెసన్ నుంచి. ఓకేనా. కానీ అది మనకి ఎంత లెంత్ ఉందో తెలియదు. లేకపోతే ఆ స్టార్ ని చూస్తాం, మనం సింపుల్ గా ఒక బల్బ్ గురించి చదువుతాం, అలాగే అన్నమాట. అవన్నీ కూడా మనకి తెలియదు. నెక్స్ట్ ల్యూమినస్ ఇంటెన్సిటీ అంటే లైట్ అండి. లైట్ ఏంటంటే క్యాండెలా యూనిట్స్ అండి. ఏంటండి క్యాండెలా. ఏంటండి క్యాండెలా అంటే క్యాండిల్స్ చెప్పుకుంటాం కదా, ఆ క్యాండెల్ అనేది దానికి యూనిట్స్. ఓకేనా. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే పదార్థం. అంటే పదార్థానికి ఏంటంటే మనకి మోల్స్. అంటే యూనిట్స్ ఏంటి మోల్స్. నెక్స్ట్ టెంపరేచర్ కి మనం ఫారెన్హీట్ చెప్తాం, సెల్సియస్ చెప్తాం, నెక్స్ట్ కెల్విన్ చెప్తాం. అంటే ఇక్కడ కెల్విన్స్ ఆర్ ది యూనిట్స్ ఫర్ ది టెంపరేచర్. కెల్విన్ అనేది టెంపరేచర్ కి యూనిట్స్ అండి. కెల్విన్స్ అనేవి టెంపరేచర్ కి యూనిట్స్. లాస్ట్ లో కరెంట్ కి ఏంటంటే ఆంపియర్స్. ఏంటండి ఆంపియర్స్. సో ఒకసారి చూడండి ఈ లెసన్ చాలా ఇంపార్టెంట్, అలాగే చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే నేను వెంటనే చెప్పాను, నెమ్మదిగా చెప్తాను, దాన్ని బట్టి మీరు బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే అండి. సో మనకి ఏంటంటే బేసిక్గా 3 టైప్స్ లో మనం మెజర్ చేయగలం. ఓకేనా. యూనిట్స్ ఏంటంటే మనకి 3 టైప్స్ ఉన్నాయండి. అవేంటి సిజిఎస్, ఓకేనండి, ఎఫ్పిఎస్, ఎంకేఎస్. ఓకేనండి. ఈ చిన్నప్పుడు మీరు స్కూల్లో చదువుతారు. ఓకేనా. అది ఏంటంటే మాస్, లెంత్, టైం. మాస్, లెంత్, టైం చెప్తామండి. సో ఇందులో సిజిఎస్ ప్రమాణాల్లో, సిజిఎస్ యూనిట్స్ లో ఓకేనా మాస్ ని ఎందులో చెప్తాం. మాస్ ని ఎందులో చెప్తామండి మాస్ ని గ్రామ్స్ లో చెప్తాం. ఎందులో చెప్తాం గ్రామ్స్ లో చెప్తాం. ఎందులో చెప్తాం అంటే గ్రామ్స్ లో చెప్తాం. సో తర్వాత లెంత్ ఎందులో చెప్తాం అంటే సెంటీమీటర్స్ లో చెప్తామండి. ఎందులో చెప్తాం సెంటీమీటర్స్. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కటి యూజ్ చేస్తారు. దాని తర్వాత టైం ఎందులో చెప్తాం అంటే సెకండ్స్ లో చెప్తాం. టైం ఎందులో చెప్తాం సెకండ్స్ లో చెప్తాం. టైం ఎందులో చెప్తాం అండి సెకండ్స్ లో చెప్తాం. అలాగే ఎఫ్పిఎస్ లో
మాస్ ని పౌండ్స్ లో చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మీరు ఎవరైనా WWE ప్రోగ్రామ్ చూస్తే వెయిట్ చెప్తారు. ఒక 500 పౌండ్స్, 600 పౌండ్స్, 700 పౌండ్స్ చెప్తారు. పౌండ్స్ అంటే వెయిట్ చెప్తారు అన్నమాట. అదే లెంత్ ని ఫీట్స్ లో చెప్తాను. అంటే ఇందులోని అడుగుల్లో చెప్తాం. ఫీట్స్ అడుగుల్లో చెప్తాం. అలాగే టైం ని సెకండ్స్ లో చెప్తాం. ఓకేనా? MKS ఏంటండి? MKS అంటే మాస్ ని కేజీస్ లో చెప్తాం, లెంత్ ని మీటర్స్ లో చెప్తాం, అలాగే టైం ని సెకండ్స్ లో చెప్తాం. టైం ఎందులో చెప్తాం? సెకండ్స్ లో చెప్తాం. ఇదేంటి ఒకసారి చూడండి. CGS, FPS అండ్ MKS అంటే ఏంటంటే మనకి అంటే CGS లో కేజీస్ ని గ్రామ్స్ లో చెప్తారు, దూరాన్ని సెంటీమీటర్స్ లో చెప్తారు, లెంత్ ని అలాగే టైం ని సెకండ్స్ లో చెప్తారు. నెక్స్ట్ FPS లో మాస్ ని పౌండ్స్ లో చెప్తారు, లెంత్ ని ఫీట్స్ లో చెప్తారు, అలాగే టైం ని సెకండ్స్ లో చెప్తారు. అలాగే MKS లో మాస్ ని కేజీస్ లో చెప్తారు, లెంత్ ని మీటర్స్ లో చెప్తారు, టైం ని సెకండ్స్ లో చెప్తారు. అదేంటి ఇన్ని రకాలుగా ఎందుకు ఉన్నాయి సార్? ఇవన్నీ మనం ఎందుకు చదవాలంటే ఇవన్నీ కలిపి అందరు సైంటిస్టులు కలిపి ఏంటండి అందరు సైంటిస్టులు కలిపి స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంటేషన్ అంటే స్టాండర్డ్ గా అన్ని కంట్రీస్ ఒకటే ఉండాలనే ఉద్దేశంతో SI యూనిట్స్ చేశారండి. SI యూనిట్స్ లో మనం మాస్ ని ఓకేనండి కేజీలో చెప్తాం, లెంత్ ని మీటర్స్ లో చెప్తాం, టైం ని సెకండ్స్ లో చెప్తాం. ఇదే యూజ్ చేయాలి. SI యూనిట్స్ ఉపయోగించాలి. ఓకేనా? సో ఇప్పుడు మీకు అర్థమైంది. సో ఏంటండి CGS యూనిట్స్, FPS యూనిట్స్, MKS యూనిట్స్ అని చెప్పి యూనిట్స్ ఉంటాయి. లెంత్, మాస్, టైం ఉంటాయి. వీటికి మనం మెజర్ చేయాలంటే అర్థమైంది. ఓకేనా? ఎలా తీసుకోవాలంటే అర్థమైంది. ఓకేనా? అండ్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ ఉంటాయండి. 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అండి. అవి ఏంటంటే 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ అవి ఏంటంటే సో 7 ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ వచ్చేసి మాస్, లెంత్, టైం, luminous intensity, amount of substance and temperature, current. ఓకేనండి? ఇవి వచ్చేసి CGS, FPS, MKS అలాగే SI యూనిట్స్. ఇవన్నీ కూడా ఈ మెజర్మెంట్స్ ని ఎలా తీసుకోవాలి, వీటిని ఎలా మెజర్ చేయాలి, వీటి యూనిట్స్ ఏంటనేది ఒకసారి చూడాలి. ఇవన్నీ కూడా మీరు అందరూ నోట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్. మనకి లైఫ్ లాంగ్ కూడా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా యూనిట్స్, మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి లైఫ్ లాంగ్ యూజ్ అవుతాయి. ఒకసారి అలా నోట్ చేసుకోండి. సో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ఓకేనా? అలానే చూసుకుంటే మనకి నెక్స్ట్ మనం డిఫరెంట్ క్వాంటిటీస్ చూస్తాం డైలీ లైఫ్ లో. అంటే ఎలా ఉంటాయి డిఫరెంట్ క్వాంటిటీస్ అంటే ఒక 2 థింగ్స్ ఏమైనా చూసారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 డస్టర్లు ఏమైనా చూసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? 2 డస్టర్స్ అంటాం. నార్మల్గా చెప్పాలి పెయిర్ ఆఫ్ డస్టర్స్ అంట. ఏమంటండి? పెయిర్ ఆఫ్ డస్టర్స్ అంట. అంటే ఏమంటండి? డస్టర్ ఒక జత డస్టర్లు. ఓకేనా? స్లిప్పర్స్ ఉంటాయి 2 ఉంటాయి, దాన్ని ఏమంటాం? పెయిర్ అంటాం. ఓకేనా? అంటే ఏంటంటే ఒక జత అంటాం. సో 2 ఉంటే ఏమనాలి? పెయిర్ అనాలి. ఓకేనండి? అదే 4 ఉంటే 4 ఉంటే ఏమంటాం? తెలుగులో అయితే ఏమంటారంటే మనం ఒక పుంజు అంటాం, పుంజుడు అంటాం. అంటే అలా చెప్పకూడదు యాక్చువల్గా. 4 ఉంటే ఒకలాగా, 6 ఉంటే హాఫ్ డజన్ అని, 12 ఉంటే డజన్ అని. ఓకేనండి? ఇలా మనం చెప్తూ ఉండాలి. ఇవన్నింటినీ కూడా ఒక్కొక్క టర్మ్ ఉంటుంది. ఆ టర్మ్ ఒకసారి మనం చూసుకుందామండి. టర్మ్స్ చూసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. సో మనకి పొలం ఉంటుంది, ఒక ఫీల్డ్ ఉంటుంది అనుకోండి. పొలాన్ని ఎలా కొలవాలి? ఎకరాల్లోనా, హెక్టార్స్లోనా, లేకపోతే గజాల్లోనా, సెంట్లలోనా, ఇవన్నీ కూడా మనం చూడాలండి. ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. చూస్తే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే 1 ఏకర్ ఉందనుకోండి. ఓకేనండి? ఒక ఎకరం ఉందనుకోండి. సో ఎకరానికి ఎన్ని సెంట్లు ఉంటాయి? ఓకేనా? ఎకరానికి ఎన్ని సెంట్లు ఉంటాయంటే 1 ఏకర్కి. సో 1 ఏకర్ ఒక ఎకరం ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 100 సెంట్స్. ఎంతండి? 100 సెంట్స్. 100 సెంట్లు అయితే మనకి ఒక ఎకరం. ఓకేనండి? ఒక సెంట్కి ఎన్ని గజాలు, ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అండి? ఓకేనా? 48.40 స్క్వేర్ యార్డ్స్. స్క్వేర్ యార్డ్స్. సో ఒక సెంట్కి 48 గజాలు ఉంటాయండి. ఓకేనా? ఒక ఎకరానికి 100 సెంట్లు ఉంటాయి. అంటే ఒక ఎకరానికి ఎన్ని గజాలు ఉంటాయండి? 1 ఏకర్ ఈక్వల్స్ టు 4840 స్క్వేర్ యార్డ్స్ ఉంటాయి. సో అంటే ఏంటి? ఒక ఎకరానికి మనకి 4840 గజాలు ఉంటాయి. ఓకేనా? అలాగే మనం చూసుకున్నాం అనుకోండి,
ఒక కేజీ అనుకోండి, ఒక కేజీ అంటే 1000 గ్రామ్స్. ఏంటండి 1000 గ్రామ్స్, 1000 గ్రాములు ఉంటాయి. అలాగే ఒక డజన్ ఉందనుకోండి, ఓకేనా, డజన్ చూసుకుంటే మనకి ఏంటండి 12 ఉండాలి. ఓకేనా, ఒక పెయిన్ అనుకోండి ఎన్ని ఉండాలండి 2 ఉండాలి. సో ఇలా మనం ఒక్కొక్కదాన్ని చెప్పుకోవాలి. ఒక కిలోమీటర్ ఉందనుకోండి 1 km, ఒక కిలోమీటర్ ఉంటే ఎంతండి 1000 మీటర్స్. ఓకేనా, ఇంకా చెప్పాలంటే 10 into 100 ఏమంటాం మనం డెకా అంటాం. సో డెకామీటర్స్ లో కూడా చెప్పొచ్చు, తర్వాత మిల్లీలో చెప్పొచ్చు. వాటిని ఒక ఫామ్ లో తీసుకురావాలి. 1 ఉంటే ఏమనాలి, 10 ఉంటే ఏమనాలి, 100 ఉంటే ఏమనాలి, 1000 ఉంటే ఏమనాలి, ఒక 10 లక్షలు ఉంటే ఏమనాలి, ఒక 100 కోట్లు ఉంటే ఏమనాలి. అవన్నీ కూడా మనం ఈ లెసన్ లో నేర్చుకుంటున్నాం. కానీ ఈ లెసన్ చాలా చాలా ఇంపార్టెంట్, అందుకోసం ఇవన్నీ మనం చూడాలి. ఓకేనా, అలాగే మీరు చెప్పండి, ఒక క్వింటల్ అంటే ఎంత, ఒక టన్ అంటే ఎంత, ఇలాంటివన్నీ కూడా వెయిట్స్ లో వస్తాయండి. చూసుకుంటే ఏంటి 1 క్వింటల్, 1 క్వింటల్ అంటే ఎంత, క్వింటో ఎంతండి 100 kgs. ఓకేనా, కేజీస్ అని చెప్పి కేజీ రాసారంటే అది యూనిక్ వర్డ్ అన్నమాట. కేజీ అనేది కేజీ చెప్పాలి, ఎప్పుడు కూడా కేజీస్ అని చెప్పకూడదు. అలాగే ఒక టన్ ఉందనుకోండి, ఒక టన్ అంటే ఎంత 1000 kg, 1000 kg అని చెప్తాను. టన్ అంటే ఎంత 1000 kg. ఓకేనా, అలాగే ఇంకేముంటాయండి, ఇంకేమన్నా ఫర్ ఎగ్జాంపుల్ 3 feet 3 అడుగులు అయితే ఒక గజం, ఒక స్క్వేర్ యార్డ్. నెక్స్ట్ ఇంకేముంటాయండి, సో హైట్ చూసుకున్నాం అనుకోండి, హైట్ అంటే 1 feet ఈక్వల్స్ టు 12 inches. ఇంకా చెప్పాలంటే 1 feet ఈక్వల్స్ టు 1 అడుగు ఈక్వల్స్ టు 30 centimeters. ఇంకా చెప్పాలంటే 1 inch ఈక్వల్స్ టు 2.54 centimeters. అలా చెప్పాలి. ఎవరైనా హైట్ అయితే 5 feet 2 లేకపోతే 6 feet 2 5.5 అలా చెప్పకూడదండి, మీటర్స్ లో చెప్పాలి. 6 meters అయితే 6 feet అయితే 180 meters, 5 feet అయితే 150 meters, అలా మీటర్స్ లో చెప్పాలి. ఐ మీన్ సెంటీమీటర్స్, 180 centimeters 150 centimeters, సెంటీమీటర్స్ లో మీటర్స్ లో చెప్పాలి. యాక్చువల్ గా ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మీటర్స్, మీటర్స్ లో చెప్పాలి. ఇంకా మీకు అది కన్వెన్షన్ లేకపోతే సెంటీమీటర్స్ లో చెప్పండి. సో మనం ఇలా ఇంకా డిఫరెంట్ ఉంటాయి. మనం రోజు టీవీలో చూస్తాం క్యూసెక్ అంటే ఎంత, ఒక టీఎంసీ అంటే ఎంత. ఓకేనా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా వస్తుంటాయి, చాలా చాలా వస్తాయి. 10 to the power of -9 అంటే ఎంత, 10 to the power of -2 అంటే ఎంత, 10 to the power of -5 అంటే ఎంత. ఇలాంటివన్నీ కూడా మనం డైలీ లైఫ్ లో చూసేవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో ఇవన్నీ నేర్చుకోవడానికి మనం ఈ సెకండ్ లెసన్ లో ఫిజికల్ క్వాంటిటీస్, ఓకేనా, దట్ మీన్స్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే లెసన్ అండి. ఈ లెసన్ నుంచి మొత్తం అంతా కూడా మనకి తెలియాలి. సో మొత్తం అంతా మనకి తెలియాలి. అలాగే ఒక హెక్టార్ అంటారు. ఒక హెక్టార్ అంటే ఏంటి, ఒక హెక్టార్ అంటే ఎంతండి, హెక్టార్ అంటే 100 acres. 100 ఎకరాలు ఉంటే ఎవరికైనా దాన్ని ఏమంటారండి, ఒక హెక్టార్ అంటారు. ఏమంటారండి, ఒక హెక్టార్ అంటారు. సో ఆ హెక్టార్ అంటే 100 ఎకరాలు. అలా మనం ఒక్కొక్కదాన్ని మెజర్ చేసుకుంటూ రావాలి. ఓకేనండి, సో మీకు అర్థం అనుకుంటారు. మొత్తం ఈ లెసన్ అంతా కూడా ఎలా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి రియల్ లైఫ్ లో యూజ్ అవుతాయి. ఓకేనండి, థ్యాంక్ యూ.